మొన్న ఈ మధ్యనే రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిసి వచ్చారు. ప్రధానమంత్రి అయ్యాక నరేంద్ర మోడీ అదే సందర్భంలో రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఓ పక్కన ఒత్తిడి సహజంగా ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు మనం అలీన విదేశాంగ విధానం అంటే మనకి రష్యా మిత్రులే, అలాగే యూరప్ దేశాలు మిత్రులే, చైనా మిత్రులే, అట్లాగే నాటో వాళ్ళు మిత్రులే. ఇట్లాంటి కాన్సెప్ట్తో ఉన్నాం. అది నిజమని నిరూపించేందుకోసం ఇప్పుడు తాజాగా ఏదైతే వచ్చే నెల 23, 24 తేదీల్లో ఉక్రెయిన్ పర్యటించబోతున్నారు నరేంద్ర మోడీ. ఈ విషయం అధికారికంగా ధృవీకరైంది. ఆగస్టు 24 ఉక్రెయిన్ జాతీయ దినోత్సవం ఉంది. అదే రోజున మోడీ ఉక్రెయిన్లో పర్యటించేందుకు అవకాశం ఉంది. జెలెన్స్కీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ పర్యటన తర్వాత మోడీ అట్టించి అటు పోలాండ్కి కూడా వెళ్తారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత పోలాండ్ సందర్శించే ప్రధానమంత్రి కాబోతున్నారు నరేంద్ర మోడీ. ఉక్రెయిన్ పర్యటన తర్వాత భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మేబీ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితులలో జెలెన్స్కీ కూడా రాజీకి రెడీ అవుతున్నాడు రష్యాతో. మొన్ననే రష్యా దగ్గర నుంచి కొన్ని మాట్లాడొచ్చారు కాబట్టి రష్యా నుంచి కూడా ఒక ఒత్తిడి ఉండొచ్చును, మీరు వెళ్ళి మాట్లాడండి అని. శాంతి అంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి కనుక కుదిరిస్తే నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా స్థిరమైనటువంటి రికార్డు వచ్చేస్తాయి.